హ్యాపీ ఉగాది టు ఆల్. టుడే టాపిక్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని చెప్పి తెలంగాణ ప్రాంతం లోపల ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల 5 సంవత్సరాల పాటు కొనసాగింది. 4th జూలై 1946 నుంచి 21st అక్టోబర్ 1951 వరకు. సో 5 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది జరిగింది. 4th జూలై 1946 టు 21st అక్టోబర్ 1951. 4th జూలై 1946 జరిగినటువంటి సంఘటన ఏంటిది అంటే, కడివెండి గ్రామంలో జరిగినటువంటి సంఘటనలో భాగంగా దొడ్డి కమ్మరయ్య అనేటువంటి వ్యక్తి కాల్పుల లోపల మరణించడం జరిగింది. ఆ సంఘటన నాటి నుంచి 21st అక్టోబర్ 1951 ఆ రోజు రష్యా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జోసెఫ్ స్టాలిన్ యొక్క సలహాతోన ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది నిలిచిపోవడం జరిగింది. మరి ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరగడానికి గల కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది నిజాం నిరంకుశ పరిపాలన. ఆ రోజు బానిస బతుకులుగా బతుకుతున్నటువంటి నిజాం సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అని చెప్పి ఎలాంటి సభలు సమావేశాలు పెట్టుకోకుండా గస్తే నిషాన్ 53 అనేటువంటి దానిని జారీ చేయడం జరిగింది. తర్వాత మరొక కారణం భూస్వామ్య దోపిడీ. ఆ రోజు చాలామంది దేశ్ముఖులు, దొరలు చాలామంది వేల ఎకరాలు, లక్షల ఎకరాల లోపల భూములకి యజమానులుగా ఉంటూ ఈ నిజాం సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలని వెట్టి చాకిరిగా చేయించుకోవడం జరిగింది. సో ఈ భూస్వామ్య వ్యవస్థలో భాగంగా రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేది అని చెప్పి గంగుల సాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి కాపు బిడ్డ అనేటువంటి రచన లోపల ఈ రైతుల యొక్క దుస్థితి గురించి తెలియచేయడం జరిగింది. మరొక ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అంటే విష్ణూర్ దేశ్ముఖ్ యొక్క దౌర్జన్యాలు. విష్ణూర్ దేశ్ముఖ్ యొక్క దౌర్జన్యాల్లో భాగంగా మనము కామారెడ్డి గూడెం ఘటన, పాలకుర్తి సంఘటన, కడివెండి సంఘటన అనేటువంటి అంశాలను ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. సో వీటిని మనం తర్వాత వీడియోలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయం. ప్రధానంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరగడానికి గల కారణాలు ఏంటివి అంటే నిజాం నిరంకుశ పరిపాలన, భూస్వామ్య దోపిడీ, తర్వాత విష్ణూర్ దేశ్ముఖ్ యొక్క దౌర్జన్యాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.